ప్రియమైన సహోదరి సహోదరులారా, స్నేహితులారా, బంధువులారా, మిత్రులారా, మీ అందరికీ ప్రభు నామపేట వందనం చెల్లించుకుంటున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, బాగున్నారండి? మరి దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. 1 తిమోతి 2వ అధ్యాయం 1వ వచనంలో చూసుకున్నట్లయితే, సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి ఈ లోకంలో ఉన్నటువంటి అధికారుల కోసమును మరి దేవుడు కింద చూసుకున్నట్లయితే నెమ్మదిని సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు మనము చేయాలంట. ప్రియమైన సహోదరి సహోదరుల, ఈ లోకంలో మనం ప్రార్థన ఎలా చేయాలి? మన కుటుంబం కోసం దీవించబడాలని, మన కుటుంబాలే ఆశీర్వదించబడాలని, నీవే దీవించబడాలని, నీ కుటుంబమే దీవించబడాలని, నీకు మంచి గవర్నమెంట్ జాబ్ రావాలని, అది రావాలని, ఇది రావాలని నీ కుటుంబం కోసం నువ్వు చేసుకోవడం కాదు. కానీ ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ లోకంలో నువ్వు సుఖంగా ఉండాలంటే మరి దేవుడు ఒక మాట చెప్తున్నాడు మనతో. మరి అధికారుల కొరకును, యాజకుల కొరకును, అనేక మంది మనుషులందరి కోసం నువ్వు విజ్ఞాపన ధ్వనులు చేసినట్లయితే, కృతజ్ఞతాస్తుతులు, యాచనలు దేవుని సన్నిధానం నువ్వు సమర్పించినట్లయితే దేవుడు నీ కుటుంబాన్ని దీవించేటట్లు చేస్తానని వాగ్దానము చేస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులా, దేవుడు ఏమంటున్నాడంటే నీ కోసం కాదమ్మా, మరి అందరి కోసం నువ్వు ప్రార్థన చేసి నీ కుటుంబాన్ని దీవిస్తాను దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నిజంగా మరి ఆయన పని మనం చేస్తే మన పని ఆయన చేస్తాడు. కాబట్టి దేవుని యొక్క సన్నిధానములు మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నప్పుడు మన కుటుంబాన్ని దేవుడు దీవించువాడై ఉన్నాడు.